జాతీయ రహదారి కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో రైతుకు తీవ్ర నష్టం. యాలల మండలం లక్ష్మాపూర్ కొడంగల్ జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం తన పంటకు శాపంగా మారిందని పాత తాండూరుకు చెందిన రైతు కుట్ల నరేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి నిర్మాణ సమయంలో సరైన డ్రైనేజీ పైప్ లైన్ ఏర్పాటు చేయకపోవడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద నీరు తన 20 ఎకరాల పంట పొలంలోకి చేరిందని తెలిపారు. దీంతో మినుము పంట నీట మునిగి దెబ్బతినడంతో పాటు సుమారు 2 లక్షల రూపాయల విలువైన ఎరువులు సైతం నీటిలో తడిసి నష్టపోయాయని చెప్పారు. కాంట్రాక్టర్ను ముందుగానే హెచ్చరించినా పట్టించుకోలేదని, మొత్తం సుమారు 6 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని రైతు పేర్కొన్నారు. తక్షణమే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పంట నష్టాన్ని పరిశీలించి పరిహారం అందించాలని కొట్ల నరేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. న్యాయం జరగకపోతే న్యాయ పోరాటానికి సిద్ధమని స్పష్టం చేశారు. నమస్కారం. నా పేరు కోట్ల నరేంద్ర రెడ్డి. నేను పాత తాండూరు నివాసిని. నా యొక్క పొలము రసల్పూర్ శివారులో ఉంటుంది. యాలాల మండలం, పిండుపరంగా యాలాల మండలంకి వస్తుంది. నా యొక్క పొలం 20 ఎకరాలు ఉంటుంది. ఈ 20 ఎకరాల్లో నేను మినుము పంట వేశాను. ఈ మినుములు కూడా మినుము పరిశోధనా కేంద్రమైన నాగర్ కర్నూలు జిల్లా పాలెం నుంచి నేను విత్తనాలు కొనుగోలు చేయడం జరిగింది. తాండూరులో విత్తనాలు 100 రూపాయల కిలో దొరికితే అక్కడ 200 రూపాయలకి ఇచ్చారు నాకు. నేను ఎందుకంటే పాలెం విత్తనాలు అయితే నాకు దిగుబడి ఎక్కువ వస్తుందని చెప్పి ఆలోచనతో నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళు ముందే చెప్పారు, ఈ పంటకు మినుము పంటకు నీరు తక్కువ ఉండాలి, నీరు తక్కువ ఉంటేనే పంట పండుతుంది, దిగుబడి ఎక్కువ వస్తుందని చెప్పి నన్ను ముందే హెచ్చరించింది. నేను ఎలాగో వర్షాకాలం తక్కువ ఉంది అని చెప్పేసి మినుము పంట సెలెక్ట్ చేసుకోవడం అయితే తదనంతరంగా నేను మినుము సాగు చేశాను. ఈ వర్షాకాలం రాకన ముందే నేను నేషనల్ హైవే వాళ్ళకి ముందస్తుగా నా పొలం నుండి కోకట్ మీదుగా నీళ్ళు వస్తాయి. ఈ నీళ్ళు అనేది ఈ కొడంగల్ రోడ్ దాటుకుంటూ కాకినాడ నదిలో కలుస్తాయి. కాబట్టి ఈ వర్షాకాలం మొదలవుతుంది కాబట్టి మీరు ముందస్తుగా పైప్ లైన్ వేసి వర్క్ స్టార్ట్ చేసుకోమని చెప్పి వాళ్ళకి హెచ్చరించే వాళ్ళు మాకు తెలుసు, మేము చేస్తాంలే అని చెప్పేసి మాకు చిన్న పైపులు వేశారు. వేసినాక వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కోసం ఏం చేశారంటే నా పొలంలో వచ్చే నీటిని ఆపి వాళ్ళ బ్రిడ్జ్ పనుల కోసం మట్టి ఆపడం వల్ల నా పొలం మొత్తం వర్షాభావంతో నిండిపోయింది. ఒక చెరువులా కనబడుతుంది నా పొలం మొత్తము. ఆ మినుములకు నీరు ఎక్కువడం వల్ల మినుము పంట దెబ్బతిన్నది. మినుము పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. 20 ఎకరాల పంట నాశనం అయిపోయింది. అందులో భాగంగా నా పక్క లోపల నేను ముందస్తు ఒక మినుము పంట తర్వాత చెరుకు పంట వేయాలనుకొని నేను మేకల ఎరువు తెచ్చుకున్నాను. ఆ మేకల ఎరువు కూడా 3 లక్షల వాల్యూ ఉంటుంది. ఆ మేకల ఎరువు కూడా వర్షంలో ఈ నీటి పొలంలో కొట్టుకోవడం జరిగింది. కావున దీనికి అందరికీ కారణం ఎవరు? నేషనల్ హైవే వాళ్ళకి సంప్రదించాను. దాదాపుగా వారం రోజుల సంది వాళ్ళు ఎంట పడుతుంటే మేమేం చేస్తామండి, ప్రకృతి వైపరీత్యం కొద్దిగా టైం పడుతుంది అని చెప్పి టైం పాస్ చేయడం వల్ల నా పొలంలో దాదాపు వారం నుంచి 10 రోజులు నీళ్ళు నిలవడం వల్ల నా మినుము పంట దెబ్బతిన్నది. దీనికి ప్రధానమైన కారణము ఈ నేషనల్ హైవే కాంట్రాక్టరు, నేషనల్ హైవే అథారిటీ వాళ్ళే కారణము. అందులో కృష్ణారెడ్డి గారే ఉన్నారు. కృష్ణారెడ్డి గారికి నేను చెప్పడం జరిగింది. వాళ్ళకి పలుసార్లు ఫోన్ చేస్తే ఆయన విసుకున్నట్టు మాట్లాడుతారు. ఏందా నువ్వు మళ్ళీ నాకు ఫోన్ చేస్తావు, అక్కడ ఉన్న వాళ్ళతో పని చేపించుకొని అంటే నా పని నేను ఒక సామాన్య రైతుని, నేను వచ్చి వాళ్ళకి ఇంజనీర్లకు ఇట్లా చేయాలి అంటే నా మాట వింటారా? నా మాట విన్నారు సార్ మీరు అంటే ఆయన విసుకోవడం జరుగుతుంది. కాబట్టి అధికారులకు యాలాల ఎంఆర్ఓ గారికి, తాండూరు ఆర్డీఓ గారికి, తాండూరు ఎమ్మెల్యే గారికి మరియు తాండూరు మున్సిపల్ చైర్మన్ గారికి నా యొక్క వినతి. నేను ఒక రైతుని, కష్టపడే వ్యక్తిని, నేను చాలా నష్టపోయాను. కాబట్టి నా నష్టాన్ని మీ సమక్షంలో నేను మీడియా ముందు ఇస్తున్నాను. నా నష్టపరిహారం నాకు చెల్లించాలని కోరుచున్నాను. అందరికీ ధన్యవాదాలు. వరి లేదు సార్, అది మేకల యొక్క ఎరువు అనేది దాదాపు 3 నుంచి 4 లక్షలు ఉంటుంది. నేను ముందు ఫ్యూచర్ లోపల ఒక పంట మినుము పంట అయిపోయాక చెరుకు సాగు చేయాలని చెప్పేసి నేను ప్లాన్ చేసుకున్నా. అక్కడ చించోలీల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకున్నాం. వాళ్ళు ఏం చేశారంటే నవంబర్లో క్రాప్ వేయాలి, నవంబర్లో మీరు ఎరువు తెచ్చుకోమని చెప్పి వాళ్ళు సలహా ఇవ్వడం వల్ల నేను ముందస్తు తెచ్చుకున్నా. నా దురదృష్టానికి వర్షము వీళ్ళు నేషనల్ హైవే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల నా ఎరువు మొత్తం కొట్టుకుపోయింది.
నేషనల్ వాళ్ళు సంప్రదిస్తే వాళ్ళు నీళ్లు తీసే గురించి మాట్లాడుతున్నారు, నష్టపరం గురించి కృష్ణమోహన్ అని చెప్పేసి ఆయన సంప్రదిస్తే మాట్లాడదాం అన్నారు. ఇంతవరకు సార్లు లేరు, మామూలు బిల్లు కోసం మామూలు తిరుగుతారు, వాళ్ళు వచ్చాక ఫోన్ చేస్తా అనే సమాధానం ఇస్తారు. కానీ ఇంతవరకు ముంగలికి వస్తలేరు. నన్ను ఒక్కసారి కూడా ఆఫీస్కి రా అని చెప్పి మాట్లాడమని చెప్పి ఎవరు పిలవడం లేదు. అధికారుల దృష్టికి నేను నిన్న పోయాను సార్. నిన్న పోయేసరికి అధికారులు ఇవ్వలేరు. నేను అన్ని పేపర్ రాసుకున్నా, నేను కంప్లైంట్ రాసుకున్నా. ఆ కంప్లైంట్లు నేను ఈరోజు సెకండ్ సారి ఇవ్వడం వల్ల ఇవ్వలేకపోయినా నా దగ్గర అన్నీ ఉన్నాయి. నేను మండే రోజు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకు కూడా నా యొక్క బాధ వాళ్ళ ముంగల వెళ్ళిపించుకుంటాను సార్. నేను కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు సార్. పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వలేదు సార్. యాళ్ళ ఎంఆర్ఓ గారికి ఫోన్లో కాంటాక్ట్ అయ్యాను సార్. ఆయన ఫోన్లో చెప్పలేకపోయారు. నేను మండల ఆఫీస్కి పోతే ఆయన అవైలబుల్ లేనందుకు నేను రిటర్న్ కాపీ ఇవ్వలేదు. నేను సోమవారం రోజు ఆయనకు రిటర్న్లో ఆర్డీఓ గారికి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. నా యొక్క నష్టాన్ని ఈ 20 ఎకరాల పొలము నా ఎరువు అంతా కొట్టుకుపోయింది కాబట్టి ఈ నష్టపరిహారం మొత్తం నేషనల్ హైవే కాంట్రాక్టర్ గారికి నేను కోరుచున్నాను. నా యొక్క నష్టపరిహారం ఇవ్వాలి. మరియు అధికారులకు కూడా విన్నవించుకుంటున్నాను ఏంటంటే నా యొక్క నష్టపరిహారాన్ని ఇప్పించడంలో మీ యొక్క పాత్ర ఉండాలి. మీ సమక్షంలో ఈ న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.